నిర్మల్ జిల్లా బేల్ధారోడా గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియలు చేయడం కోసం దుర్గా అనే చిన్నారి భిక్షాటన చేస్తున్న ఘటన అందరినీ కలిచివేస్తోంది. బేల్ధారోడాలో గంగమ్మని అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేవని చిన్నారి గ్రామస్తుల దగ్గర భిక్షాటన చేసింది. తన తండ్రి కూడా ఇటీవలే మరణించడంతో బాలిక ఒంటరైంది. బంధువులు కూడా అంత్యక్రియల సమయానికి రాకపోవడంతో చిన్నారి చేతులు చాచి భిక్షాటన చేసింది. ఇంటి పరిస్థితులు బాగలేక మనస్తాపానికి గురై అదే మందుకు అలవాటై ఆల్కహాల్ తీసుకొని ఉరి వేసుకొని చనిపోయింది. మేరా గంగమ్మాయి, మామూలుగా బుజ్జి అని పిలుస్తారు బెల్తాట్ల గ్రామంలో. ఆమెకు ఒక చిన్న పాప ఉంటుంది, 11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతుంది. తగిన వారు సాయం చేయాలి. వాళ్ళకు ఎటువంటి భూమి లేదు, ఆర్థికంగా బాగా బీదస్తులు, ఎటువంటి ఇది లేదు. ఆమె చేస్తేనే కూలి పనికి వెళ్తుండే, ఆ కూలి పని చేసుకొని బతికేది. ఆ కూలి పని ఈ రోజులలో వర్షాలు పడుతుంటే ఎటువంటి కూలి పని కూడా దొరకట్లేకపోతే ఇక ఉన్న ఖర్చు అవుతుంది. ఆమెకు కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు ఉండే, ఆ డ్రింక్ తోటే కొద్దిగా ఎమోషన్తో మందు కొద్దిగా ఎక్కువై పిల్ల కూడా తీసుకొచ్చుకొని చిన్న పాప చేసుకొని నిన్న రాత్రి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. నిర్మల్ జిల్లాలో హృదయ విదారకర ఘటన అయితే చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన చేస్తున్న ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమెని. ఏదైతే అభం శుభం తెలియని వయసులోనే అనాథ అయిన ఏదైతే దుర్గకు అయితే అసలు ఏం చేయాలో కూడా తెలియలేని పరిస్థితులు అయితే ఇటు తల్లిదండ్రులు అయితే కోల్పోయింది. తండ్రి గత కొన్ని రోజుల క్రితమే చనిపోవడంతో ఇటు తల్లి గంగమ్మని అయితే నిన్న రాత్రి అయితే ఆమె ఆత్మహత్యకు అయితే పాల్పడింది. అసలు ఏం చేయాలని లేని స్థితిలో కూడా అసలు దహన సంస్కారాలకు కూడా ఇప్పుడు ఏదైతే దుర్గ దగ్గర కనీసం డబ్బులు లేకపోవడంతో దానికి సంబంధించిన బంధువులు కూడా ఆమెను ఆదుకోకపోవడంతో అయితే ఆమె తమ ఇంటి ముందటే కూర్చొని ఆమె భిక్షాటన అయితే చేస్తుంది. ఎవరైనా దాతలు సాయం చేసి అయితే ఆ తల్లి అంత్యక్రియలకైతే డబ్బులు కావాలని అయితే ఆమె బోర్న అయితే విలిపిస్తుంది. అక్కడ చూసిన వారు కూడా చాలా దయనీయ స్థితిలో అయితే ఆ పాపను ఆదుకోవాలని కూడా కొంతమంది ఇటు సోషల్ మీడియాలో కూడా ఫోన్ నంబర్ చేసి ఆమెకు ఆదుకోవాలని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఆమెను వేడుకుంటున్నారు. ఏదైతే దుర్గకు జరిగిన సంఘటన అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అయితే తానూరు మండలం బేల్ధారోడాలో అయితే చోటైతే చేసుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటన చూసినాక గ్రామస్తులు అయితే అందరూ విలపిస్తున్నారు. అంటే ఎప్పుడు ఇలాంటి ఈ సంఘటన అయితే జరగలేదని అయితే అక్కడ వాపోతున్నారు. ఈ బేల్ధారోడా గ్రామంలో నివసిస్తున్నటువంటి గంగమ్మని అయితే రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెల్లవారుజామున కూతురు దుర్గా అయితే అసలు ఏమైందని ఆమెకు అర్థం కాలేని స్థితిలో ఉంది. ఆమె చిన్న పాప, తండ్రి కూడా లేకపోవడంతో అయితే ఆమెకు ఏం చేయాలో తెలియలేని స్థితిలో ఉంది. ఇప్పుడు అంత్యక్రియల కోసం అయితే డబ్బులు కానైతే వేడుకుంటుంది. ఇటు ప్రతి ఒక్కరు ఆమెకైతే ముందుకు వచ్చి సహాయం అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే హృదయ విదారకంగా అయితే ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.